జీవశాస్త్ర ప్రశ్నలనిది వృక్ష ప్రపంచం ముఖ్యాంశాలు పార్ట్ 5 వీడియో. పార్ట్ 4 వీడియో కంటిన్యూషన్ అనమాట. ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అబ్రివేషన్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎన్ఏడిపి అంటే ఏంటి? నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఎన్ఏడిపి అంటే నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. నెక్స్ట్ పాయింట్, నిష్కాంతి చర్యలో మొదటగా ఏర్పడిన మధ్యస్థ పదార్థం ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం పీజీఏ. నిష్కాంతి చర్యలో మొదటగా ఏర్పడిన మధ్యస్థ పదార్థం ఏంటి? ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. నిష్కాంతి చర్యలో మొదటగా ఏర్పడిన మధ్యస్థ పదార్థం ఏంటి? ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం పీజీఏ. నెక్స్ట్ పాయింట్, పరాన్నజీవి పోషణ చూపు మొక్కకు ఉదాహరణ కస్కుట. మొక్కకు ఉదాహరణ ఏంటి? కస్కుట. ఇది కన్వాన్వులేసి కుటుంబానికి చెందినది. కస్కుట అనేది కన్వాన్వులేసి కుటుంబానికి చెందినది. ఏటీపీకి ఫుల్ ఫామ్ ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎన్ఏడిపి ఫుల్ ఫామ్ నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. నిష్కాంతి చర్యలో మొదటగా ఏర్పడిన మధ్యస్థ పదార్థం ఏంటి? ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. పరాన్నజీవన పోషణ చూపు మొక్కకు ఉదాహరణ కస్కుట. ఇది కన్వాన్వులేసి కుటుంబానికి చెందినది. కస్కుట అనేది పరాన్నజీవ పోషణ చూపు మొక్కకు ఉదాహరణ కస్కుట. ఈ కస్కుట అనేది కన్వాన్వులేసి కుటుంబానికి చెందినది. C4 మొక్కలకు ఉదాహరణ జొన్న, మొక్కజొన్న. C4 మొక్కలకు ఉదాహరణ ఏంటి? జొన్న, మొక్కజొన్న. నెక్స్ట్ పాయింట్, క్లాడోఫోరా ద్వారా నిర్వహించబడిన ప్రయోగాల ద్వారా నీలి, ఎరుపు రంగుల వద్ద కాంతి శోషణ అధికంగా ఉండి కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉంటుందని నిరూపించబడింది. క్లాడోఫోరా ద్వారా నిర్వహించబడిన ప్రయోగాల ద్వారా నీలి, ఎరుపు రంగుల వద్ద కాంతి శోషణ అధికంగా ఉండి క్లాడోఫోరా ద్వారా నిర్వహించబడిన ప్రయోగాల ద్వారా మనకి ఏం తెలిసింది? నీలి, ఎరుపు రంగుల వద్ద కాంతి శోషణ అనేది అధికంగా ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగా ఉంటుంది. నీలి మరియు ఎరుపు రంగుల వద్ద కాంతి శోషణ అధికంగాను, కిరణజన్య సంయోగ క్రియ రేటు అధికంగాను ఉంటుందని క్లాడోఫోరా ద్వారా నిర్వహించబడిన ప్రయోగాల ద్వారా తెలిసిందనమాట, నిరూపించబడింది. నెక్స్ట్ పాయింట్, పర్పుల్ ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ ఉత్పత్తి అవుతుంది. పర్పుల్ బ్యాక్టీరియా మరియు ఆకుపచ్చ సల్ఫర్ బ్యాక్టీరియాలలో జరిగే కిరణజన్య సంయోగ క్రియలో ఈ ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ అనేది ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ పాయింట్, పత్రహరితం A 700 nm వద్ద 680 nm వద్ద కాంతిని శోషిస్తుంది. పత్రహరితం A 700 nm వద్ద, అదేవిధంగా 680 nm వద్ద పత్రహరితం A కాంతిని శోషిస్తుంది. నెక్స్ట్ పాయింట్, C3 మొక్కలకు ఉదాహరణ టమాటో, బెల్ పెప్పర్, బార్లీ, ఓట్స్, వరి, గోధుమ, పత్తి, ఇవన్నీ C3 మొక్కలకు ఉదాహరణ అనమాట. C4 మొక్కలకు ఉదాహరణ ఏంటి? పైన చూసాం కదా, జొన్న, మొక్కజొన్న. C4 మొక్కలకు ఉదాహరణ. C3 మొక్కలకు ఉదాహరణ ఏంటి? టమాటో, బెల్ పెప్పర్, బార్లీ, ఓట్స్, వరి, గోధుమ, ప్రత్తి. పత్రహరితం ఏ ఎక్కడి నుంచి కాంతి శోషిస్తుంది అంటే ఎంత ఎన్ఎం వద్ద కాంతి శోషిస్తుంది? 700 nm వద్ద నుంచి 700 nm వద్ద 680 nm వద్ద కాంతిని శోషిస్తుంది పత్రహరితం ఏ అనేది. మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని ఏమంటాం? హైడ్రోఫోనిక్స్ అంటాం. మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణిలో పెంచే సాంకేతిక పద్ధతిని ఏమంటాం? హైడ్రోఫోనిక్స్ అంటాం. మొక్క కణజాలాల పొడి బరువులో 10 mol kg ఇన్వర్స్ కంటే ఎక్కువగా ఉండే పోషకాలను ఏమంటాం? స్థూల పోషకాలు అంటాం. మొక్క కణజాలాల యొక్క పొడి బరువులు అంటే డ్రై వెయిట్ అంటాం కదా, నీరు లేకుండా బరువు చూస్తే దాన్ని ఏమంటాం? పొడి బరువు అంటాం. మొక్క కణజాలాల పొడి బరువులో 10 mol kg ఇన్వర్స్ కంటే ఎక్కువగా ఉండే పోషకాలను ఏమంటాం? 10 mol kg ఇన్వర్స్ కంటే ఎక్కువగా ఉండే పోషకాలని స్థూల పోషకాలు అంటాం.
మొక్క కణజాలాల పొడి బరువులో 10 mol kg ఇన్వర్స్ కంటే తక్కువగా ఉండే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలు స్థూల పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఏమనుకున్నాం మనం? మొక్క యొక్క కణజాలాల పొడి బరువులో 10 mol kg ఇన్వర్స్ కంటే ఎక్కువగా ఉండే పోషకాలని స్థూల పోషకాలు అంటాం. ఈ స్థూల పోషకాలకు ఉదాహరణ ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంలు స్థూల పోషకాలు. నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు అంటే ఏమనుకున్నాం? మొక్క కణజాలాల పొడి బరువులో 10 mol kg ఇన్వర్స్ కంటే తక్కువగా ఉండే పోషకాలనే సూక్ష్మ పోషకాలు అనుకున్నాం కదా. ఇనుము, మాంగనీస్, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్లు సూక్ష్మ పోషకాలు. ఇనుము, మాంగనీస్, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్ ఏంటివి? సూక్ష్మ పోషకాలు. ఇనుము, మాంగనీస్, కాపర్, మాలిబ్డినం, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్లు సూక్ష్మ పోషకాలు. సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియంలు లాభదాయక మూలకాలు. సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియంలు లాభదాయక మూలకాలు. లాభదాయక మూలకాలు ఏంటి? సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియంలు లాభదాయక మూలకాలు. నెక్స్ట్ పాయింట్, పత్రహరితపు అణువులోను రైబోజోమ్ అణువు నిర్మాణంలో ఉండే మూలకం మెగ్నీషియం. పత్రహరితపు రైబోజోమ్ అణువు నిర్మాణంలోనూ ఉండే మూలకం ఏంటి? మెగ్నీషియం. పత్రహరితపు అణువులోను రైబోజోమ్ అణువు నిర్మాణంలోనూ ఉండే మూలకం మెగ్నీషియం. నెక్స్ట్ పాయింట్, పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడంలో పాత్ర వహించే మూలకం పొటాషియం. పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడంలో పాత్ర వహించే మూలకం పొటాషియం. ఇవి ఇంపార్టెంట్ మనకి. ఎలక్ట్రాన్ రవాణాలో ఏర్పడే ప్రోటీన్లు, పైరిడాక్సిన్, సైటోక్రోమ్ల నిర్మాణంలో పాత్ర వహించే మూలకం ఐరన్. ఈ 3 పాయింట్లు మరొకసారి చూద్దాం. పత్రహరితపు అణువులోను రైబోజోమ్ అణువు నిర్మాణంలోనూ ఉండే మూలకం ఏంటి? మెగ్నీషియం. పత్రహరితపు అణువులోను రైబోజోమ్ యొక్క అణువు నిర్మాణంలోనూ ఉండే మూలకం మెగ్నీషియం. పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడంలో పాత్ర వహించే మూలకం ఏంటి? పొటాషియం. పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడంలో పాత్ర వహించే మూలకం పొటాషియం. ఇంపార్టెంట్ ఇవి మనకి. ఎలక్ట్రాన్ రవాణాలో ఏర్పడే ప్రోటీన్లు, పైరిడాక్సిన్, సైటోక్రోమ్ల నిర్మాణంలో పాత్ర వహించే మూలకం. ఎలక్ట్రాన్ రవాణాలో ఏర్పడే ప్రోటీన్లు, పైరిడాక్సిన్, సైటోక్రోమ్ల నిర్మాణంలో పాత్ర వహించే మూలకం ఏంటి? ఐరన్. నెక్స్ట్ పాయింట్, కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు నుంచి ఆక్సిజన్ వాయువు ఏర్పడడంలో పాత్ర వహించే మూలకం మాంగనీస్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. 4, కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు నుంచి ఆక్సిజన్ వాయువు ఏర్పడడంలో పాత్ర వహించే మూలకం ఏంటి? మాంగనీస్. కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు నుంచి ఆక్సిజన్ వాయువు ఏర్పడడంలో పాత్ర వహించే మూలకం మాంగనీస్. మరొక్కసారి చూద్దాం. ఈ 4 పాయింట్లు ఇంపార్టెంట్ మనకి. పత్రహరితపు అణువులోను రైబోజోమ్ అణువు నిర్మాణంలో ఉండే మూలకం ఏంటి? మెగ్నీషియం. పత్రరంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడంలో పాత్ర వహించే మూలకం పొటాషియం. ఎలక్ట్రాన్ రవాణాలో ఏర్పడే ప్రోటీన్లు, పైరిడాక్సిన్, సైటోక్రోమ్ల నిర్మాణంలో పాత్ర వహించే మూలకం ఏంటి? ఐరన్. అదేవిధంగా ఇంకేంటి? మాంగనీస్. మాంగనీస్ ఎందుకు ఉపయోగపడుతుంది? కిరణజన్య సంయోగ క్రియలో నీటి అణువు నుంచి ఆక్సిజన్ వాయువు ఏర్పడడంలో ఆక్సిజన్ వాయువు ఏర్పడడంలో పాత్ర వహించే మూలకం ఏంటి? మాంగనీస్.